ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు తరచూ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా ఆలోచించారా వారు ఏం చెప్తున్నారు? ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం అనేది. ఒక కంప్యూటర్ ప్రపంచ ఇంటర్నెట్ భద్రతను నిమిషాల్లో ఛేదించగలని చెబితే నమ్ముతారా? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది నిజం. దీన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. మీ ఫోన్, మీ ల్యాప్టాప్, అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్లు కూడా కొన్ని సమస్యలను సంవత్సరాలతో పాటు పరిష్కరించలేకపోతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు అవి సమస్యలను పూర్తిగా వేరే విధంగా పరిష్కరిస్తాయి. ప్రతి కంప్యూటర్కి ఒక బిట్ ఉంటుంది. బిట్ అంటే 0 లేదా 1, లైట్ స్విచ్ లాంటిది, ఆన్ లేదా ఆఫ్. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్ని వాడతాయి. క్యూబిట్ 0, 1 లేదా 2 ఒకేసారి అవుతుంది. ఒక నాణెం గాల్లో తిరుగుతున్నప్పుడు అది హెడ్స్ కూడా టైల్స్ కూడా అవుతుంది. అదే క్యూబిట్. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. సాధారణ కంప్యూటర్ ఒక దారి తర్వాత మరో దారి ప్రయత్నిస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ అన్ని దారులను ఒకేసారి ప్రయత్నిస్తుంది. బెంగళూరు ట్రాఫిక్లో వేగవంతమైన దారి వెతకటం ఊహించండి. సాధారణ జీపీఎస్ ఒకే దారి చెక్ చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ అన్ని దారులను ఒకేసారి చెక్ చేసి తక్షణమే ఉత్తమ దారిని చూపిస్తుంది. ఇంకా వింతగా ఉంటుంది. దీన్ని ఎంటాంగిల్మెంట్ అంటారు. ఊహించండి, మీరు బెంగళూరులో ఒక డైస్ వేస్తే మీ ఫ్రెండ్స్ న్యూయార్క్లో వేసిన డైస్ కూడా వెంటనే మారుతుంది. 2 కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒకదానిలో మార్పు జరిగితే మరొక దానిపై వెంటనే ప్రభావం చూపుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ అట్ డిస్టెన్స్ అని పిలిచాడు. ఇక్కడే అసలు మాయ ఉంది. ఒక క్యూబిట్ అంటే 2 సాధ్యాలు, 2 క్యూబిట్లు అంటే 4, 10 క్యూబిట్ అంటే 1000కి పైన, 300 క్యూబిట్స్ అంటే విశ్వంలోని అణువుల కంటే ఎక్కువ సాధ్యాలు. ఇది ఘాతాంక శక్తి. వేలి ముద్రలతో లెక్కించడం నుంచి ఆకాశంలో అన్ని నక్షత్రాలను లెక్కించడం వరకు ఒకే క్షణంలో. అయితే దీని ఉపయోగం ఏమిటి? మెడిసిన్లో కొత్త మందులు రోజుల్లో తయారు చేయొచ్చు. ఫైనాన్స్లో బ్యాంకులు రిస్కులు వెంటనే అంచనా వేయగలుగుతాయి. లాజిస్టిక్స్, డెలివరీ కంపెనీల రూట్లను క్షణాల్లో ఆప్టిమైజ్ చేస్తాయి. ఏఐ వేగంగా నేర్చుకుని మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుంది. సైబర్ సెక్యూరిటీ, ఇక్కడే భయం ఉంది. క్వాంటమ్ కంప్యూటర్లు నేటి ఎన్క్రిప్షన్ నిమిషాల్లో ఛేదించగలవు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. క్వాంటమ్ కంప్యూటర్లు మీ ల్యాప్టాప్ని ఇప్పుడే భర్తీ చేయవు. అవి చాలా సున్నితమైనవి. అంతరిక్షం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కావాలి. చిన్న డిస్టర్బెన్స్ కూడా గణనను దెబ్బతీస్తుంది. అందుకే మీ నెట్ఫ్లిక్స్ పింగ్ సేఫ్. అయినా ప్రపంచంలోని పెద్ద కంపెనీలు దీనికోసం పోటీ పడుతున్నాయి. గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వీరు బిలియన్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరు ముందుగా సమస్యను పరిష్కరిస్తారో వారే భవిష్యత్తును నియమిస్తారు. రాబోయే 10-20 సంవత్సరాల్లో క్వాంటమ్ కంప్యూటర్లు వైద్యాన్ని విప్లవాత్మకంగా మార్చుతాయి, వాతావరణ సమస్యలను పరిష్కరిస్తాయి, ఏఐని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి, సైబర్ సెక్యూరిటీని పూర్తిగా మార్చేస్తాయి. ఇది గుర్రపు బండ్ల నుంచి విమానాలకు మారినంత పెద్ద జంప్. గుర్తుంచుకోండి, మీ ల్యాప్టాప్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్లు వాటిని ఒకేసారి పరిష్కరిస్తాయి. తదుపరి సాంకేతిక విప్లవం ఇప్పుడే ప్రారంభమైంది. భవిష్యత్తు టెక్నాలజీ గురించి ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తదుపరి విప్లవం ఇప్పటికే మొదలైంది. మళ్ళీ మరిన్ని కొత్త విషయాలతో ఇంకో వీడియోలో వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.